డబుల్ లేయర్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను 2 కలర్స్కి ఇదే శారీతో నేను లాంగ్ డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ముందుగా హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను. పౌటన్స్తో నేను వచ్చి మనకి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. పైన లేయర్కి అదే కింద లేయర్కి కింద శారీతో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనకి కింద శారీతో కట్ చేస్తున్నాను. పౌటన్స్తో అయితే నెక్స్ట్ లేయర్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోండి. 4 ఫోల్డింగ్స్లో అయితే తీసుకోవాలి. ఇదే డబుల్ లేయర్ వేసుకోండి. అంటే మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి మన క్లాత్ని. కరెక్ట్గా లేయర్స్ అనేది చూసుకోండి. మనకి ఎంతైతే పొడవు సరిపోతుందో ముందు లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. లూజ్ చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కోన్ షేప్లో వేసుకోవాలి మన క్లాత్ని. మనకి లూజ్ ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ మనకి లూజ్ సరిపోదు అనుకుంటే నేను క్లాత్ అనేది కొంచెం యాడ్ చేస్తాను. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు లూజు పొడవు అన్నీ సరిపోతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోన్ షేప్లో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో వేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. పైన అంటే షోల్డర్ దగ్గర పైన వచ్చి నేను ఒక 8 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ అనేది చంక భాగం దగ్గరికి కరెక్ట్గా మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. 8 ఇంచెస్ అనేది ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనకి ఎంత అనేది కరెక్ట్గా చూసుకోండి. లూజ్ పొడవు అనేది కరెక్ట్గా చూసుకొని మనం క్రాస్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఇక్కడి నుంచి మనకి 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కిందకి దించి మార్కింగ్ చేస్తున్నాను. 8 ఇంచెస్ మనకి కరెక్ట్గా వచ్చే విధంగా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం పైకి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ మార్కింగ్ అనేది. ఇప్పుడు పొడవు తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పొడవు అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడి నుంచి నేను ఒక 8 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. 8 ఇంచెస్ అనేది కోన్ షేప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు పొడవు కావాలనుకున్నట్లయితే పొడవు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కింద కూడా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే టైలరింగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు పైన సెకండ్ లేయర్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు
2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. మనం గాగ్రా చోలీస్ కానీ లెహెంగాస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లాంగ్ డ్రెస్కి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ డబల్ లేయర్ అనేది మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి, లేదా నార్మల్ మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ అదే విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి, మనకి సరిపోయే విధంగా చూసుకోవాలి. మనకి హ్యాండ్స్ లూజ్ వచ్చి మనకి కొంచెం తగ్గించే కట్ చేస్తాను, చిన్నగా కట్ చేస్తాను హ్యాండ్స్ని. లేదా మనకి క్లాత్ సరిపోకపోయినట్లయితే క్లాత్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఏ విధంగా అయితే సరిపోతుందో చూపిస్తాను ఒకసారి. మనకి లూజ్ వచ్చి దీనికి ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఖర్చు కోసం లేకపోయినా పర్వాలేదు కాబట్టి నేను ఫోల్డింగ్ అనేది ఆ విధంగా చేస్తున్నాను. కాబట్టి హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్స్లోనే తీస్తున్నాను. మనకి ఎలా అయితే సరిపోతుందో క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి 4 ఫోల్డింగ్స్ మాత్రం ఈక్వల్గా చూసుకోండి. మనకి ఈ విధంగా అయితే బాగా చిన్నగా వస్తుంది కాబట్టి కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అనేది. మన ఖర్చు వరకు సరిపోయే విధంగా ఫోల్డింగ్స్ తీస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి పొడవు వచ్చి ఓపెన్ సైడ్ అంటే హ్యాండ్ మిడిల్కి వచ్చే విధంగా పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అంతా కూడా తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక 7 ఇంచెస్ అయితే పొడవు మార్కింగ్ చేస్తున్నాను. మనకి హ్యాండ్ చంక భాగానికి వచ్చేసరికి డౌన్ చేస్తున్నాను. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 4 ఇంచెస్ వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 4.5 కానీ. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మనకి రైట్ రాంగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను హ్యాండ్స్ని. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో లాంగ్ డ్రెస్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు లాంగ్ డ్రెస్లో అటాచ్ చేయడం చూపిస్తాను హ్యాండ్స్ని. మనకి ఓల్డ్ శారీస్ ఉంటే సరిపోతుంది, లాంగ్ డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు ఎటువంటి కూడా డౌట్స్ లేకుండా పూర్తి వివరంతో మీకు చూపిస్తాను. ముందుగా మనం 2 హ్యాండ్స్కి కూడా కింద అంచులు అనేది సెపరేట్గా కుట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ముందుగా మీకు స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు